అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనం కొనసాగుతూనే ఉంది. భారీగా పడిపోయిన ధరలతో ముడి చమురు ఇప్పుడు అధికారికంగా మినరల్ వాటర్ కంటే చౌకైంది. గత వారం 11.5 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి వచ్చిన ముడి చమురు ధరలు మరింతగా పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర బ్యారెల్ 74 పైసలు తగ్గి $30.68 పడిపోయింది. దీంతో లీటర్ క్రూడ్ ఆయిల్ ధర 12కు చేరింది. లీటర్ మినరల్ వాటర్ కంటే ఇది 20% తక్కువ. మినరల్ వాటర్ బాటిల్ ధర మార్కెట్లో ₹15గా ఉంది. డిమాండ్ మించిన సరఫరాకు భారీగా పేరుకుపోయిన నిల్వలు తోడవడంతో ముడి చమురు రేట్లు భారీగా పతనం అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సుంకాలు తగ్గించకపోవడంతో వినియోగదారులకు మాత్రం ఊరట లభించడం లేదు. హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర 49.80 ఉండగా లీటర్ పెట్రోల్ ధర 64.70 ఉంది. క్రూడ్ ఆయిల్ ధరల తగ్గింపుకు సంబంధించి మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. రాజ్ చెప్పండి, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమని చెప్పుకోవాలి? అలాగే ధరలు ఎంత మేర తగ్గే ఛాన్స్ ఉంది? మనం చూసినట్టయితే గత 12 సంవత్సరాలుగా అతి కనిష్ట ధరకి బ్యారెల్ ధరని మనం చూస్తున్నాం. కానీ ఈవెన్చువల్గా వినియోగదారులకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు, సుంకాలు మాత్రం తగ్గటం లేదు. ఎలా విశ్లేషిస్తారు? హరి, గుడ్ మార్నింగ్. మనం చూసుకున్నట్లయితే ఈ ఇయర్ లో ఫస్ట్ టైం ధర దాదాపుగా 2.5% పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే 2013-14 సంవత్సరంలో దాదాపుగా 10% దాకా పడినటువంటి క్రూడ్ ఆయిల్ ధర సో మళ్ళీ ఒక్కసారిగా 11.5 సంవత్సరాలు అంటే మీరు అనేది 12 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరడం జరిగింది. ఒకవైపు ఇంటర్నేషనల్ గా చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసేటువంటి దేశాల్లో సో ఒక సర్టెన్ స్టేజ్ ఉంటుంది. సో $20-25 వరకు వాళ్ళకి నార్మల్ గా ఖర్చు వస్తుంది క్రూడ్ ఆయిల్ వెలికి తీయడానికి, ట్యాక్సులు అన్ని కలుపుకొని. బట్ అయినప్పటికీ కూడా సో డిఫరెంట్ అరేబియా తర్వాత ఆసియా అట్లాంటి దేశాల మధ్యలో ఉన్నటువంటి ఒక యుద్ధ భయంకరమైన వాతావరణంలో వాళ్ళ ప్రొడక్షన్ ఆపి వేయకుండా ఒకరికొకరు పోటీ పడుతూ క్రూడ్ ఆయిల్ ను విపరీతంగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకొక వైపు అమెరికాకు సంబంధించినటువంటి షెల్ కూడా సో మిగతా అరేబియాకు సంబంధించిన దేశాల మధ్య ఆధారపడకుండా అమెరికా వాళ్ళు కూడా భారీ స్థాయిలో క్రూడ్ను ఉత్పత్తి చేయడంతో తర్వాత ఇంకొక వైపు చైనాలో కన్జంప్షన్ అనేది భారీగా పడిపోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆర్థిక పరిస్థితులు తగ్గిపోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి కరెన్సీని డివాల్యుయేట్ చేయడం, ఇవన్నీ కూడా అక్కడ డిమాండ్ తగ్గేలా చేశాయి. సో ఒకవైపు ఓవర్ ప్రొడక్షన్, అమెరికా లాంటి అత్యధికంగా చమురు ఉత్పత్తి వినియోగించుకున్నటువంటి దేశాల్లో ప్రొడక్షన్ పెరిగిపోవడం, తర్వాత చైనా లాంటి భారీగా వినియోగించుకున్నటువంటి దేశాల్లో ప్రొడక్షన్ డిమాండ్ తగ్గిపోవడం, సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ తర్వాత అరేబియన్ కంట్రీస్ లో చమురు ఉత్పత్తి అనేది విపరీతంగా పెరిగిపోవడం. సో ఇవన్నీ ఏంటంటే సో ఓవర్ అంటే సరుకు అనేది కూడా ఎక్కువగా క్రూడ్ అనేది కూడా ఎక్కువగా మిగిలిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి ఛాయలు, తర్వాత ఓవర్ ప్రొడక్షన్, ఇవన్నీ కలిసి ఏంటంటే చమురు ధరలు విపరీతంగా దాదాపుగా 2014 నుంచి ఇప్పటి నుంచి చూసుకున్నట్టే దాదాపు 20-25% దాకా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ముందు కనుక ఇదే సిచ్యువేషన్ కనుక కొనసాగి ఇంకా యుద్ధ వాతావరణం కనుక కంటిన్యూ అయినట్లయితే దాదాపుగా క్రూడ్ ధర వచ్చేసి $10 పడిపోయినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా చెప్తున్నారు. ఇంతకుముందు ఒక ఒపెక్ దేశాలు అనేవి చమురు ఉత్పత్తి చేసే ఒపెక్ దేశాల్లో కొంత కంట్రోల్ ఉండేది. సో ఒక దేశం ఇంకొక దేశానికి చెప్పి క్రూడ్ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు కంట్రీల మధ్య నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితులు క్రూడ్ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇంత విపరీతంగా పడుతుందని చెప్పి రాజ్ కుమార్, ఈ డిమాండ్ అండ్ సప్లై, ఈ డిస్పారిటీస్లో మనం ఇక్కడ వినియోగదారులకు మాత్రం ఏ మేరకు లాభం చేకూరుతుంది అంటే అది క్వశ్చన్ మార్క్గానే ఉంది. మన భారతదేశ పరిస్థితి తీసుకుంటే కనుక 49.8 డీజిల్ ధర పలుకుతుంటే 60 పైచిలకు ధర పెట్రోల్ పలుకుతుంది. ఇది ఎందుకు తగ్గటం లేదంటే ఏం చెప్తారు? క్లుప్తంగా చెప్పి ముగిద్దాం. రైట్ మీరు చెప్పింది సరిగ్గా చెప్పారు హరి. ఎందుకంటే మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక లీటర్ పెట్రోల్ ధర సపోజ్ ఢిల్లీ కంపేర్ చేసినా ఒక $60.70 ఉంది. సపోజ్ దాంట్లో ఏంటంటే మొత్తం పన్నులే అంటే ట్యాక్సెస్ రూపంలోనే దాదాపు ₹31.20 దాకా సాధారణంగా పన్నులే కనబడుతున్నాయి. ఎందుకంటే నార్మల్ గా ఒక రిఫైనరీలో ఒక పెట్రోల్ ఉత్పత్తి చేయడానికి $24.75 వరకు ఖర్చు అవుతుంటే దాంట్లో అన్ని వ్యయాలు కలిపి అంటే పెట్రోల్ పంపు డీలర్కి ఇచ్చేటువంటి ధర, తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్యాక్సులు, ఎక్సైజ్ ట్యాక్స్, ఇవన్నీ కలుపుకున్నట్లయితే ఒక ఎక్సైజ్ ట్యాక్సే దాదాపుగా సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే ₹19 వరకు ఉంది. అందులో డీలర్ కమిషన్ ₹2 ఉంది. సో తర్వాత ఇంకా వాల్యూ యాడెడ్ ట్యాక్స్, దీనికి తోడు వ్యాట్ తీసుకున్నట్లయితే స్టేట్ వేసే వ్యాట్ తీసుకున్నట్లయితే ₹12 ఉంది. అంటే మనకు ప్రొడక్షన్ కాస్ట్ ₹24 ఒక లీటర్ పెట్రోల్ ఉంటే సో దాంట్లో ఉన్నటువంటి పన్నులే ₹30-31 వరకు వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే అసలు నార్మల్ అంటే ఇంటర్నేషనల్ గా ఎంత క్రూడ్ ధర తగ్గినప్పటికీ కూడా అది నార్మల్ కన్స్యూమర్ కి పాస్ ఆన్ చేయడానికి ప్రధానంగా పన్నులే కారణం అని చెప్పుకోవచ్చు. అంటే కేంద్రం కనుక పన్నును 1%, 2% తగ్గినా దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ధర ప్రకారం మనం చూసుకున్నట్లయితే లీటర్ పెట్రోల్ ధర దాదాపుగా ₹25-30 మధ్యలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ సెంట్రల్ ఎక్స్చేంజ్ తర్వాత వ్యాట్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ₹30 పైగానే ఉంది. దీనివల్ల పెద్దగా కన్స్యూమర్ కొరిగేదైతే పెద్దగా ప్రయోజనం కనబడట్లేదు. ఓకే రాజ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.